మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు మంత్రి నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రాజమండ్రి గోవిందు సీతాలక్ష్మి దంపతులకు ఉండవల్లిలో తొలి శాశ్వత ఇంటి పట్టాను మంత్రి అందజేశారు. అనంతరం P4 పై వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజనరీకి ప్రిజనరీకి జగన్ కు తేడా తెలియదన్నారు. ఆయన చూపు ఎప్పుడూ జైలు గురించే అన్నారు. కనిగిరి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అభివృద్ధికి అడ్డుపడితే రెడ్ బుక్ లో పేరుంటుందన్నారు. రెడ్ బుక్ కోసం పోలీసులు పనిచేస్తే తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా పనిచేసిన వారిని రెడ్ బుక్ లో చేర్చుతామని నాడు చెప్పారు. ఇప్పుడు పోలీసులు చట్ట ప్రకారం పనిచేస్తున్నారని తెలిపారు మంత్రి లోకేష్. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. 1994లో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాళి చేశారండి. ఈరోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక చిన్న కాదు గొడవ జరుగుతుంది, తెలిసిన విషయం. విచిత్రం ఏంటంటే 2003 గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఇప్పుడు గురించి మాట్లాడారు. 2003లో బాబు గారు ఏం నిర్ణయాలు తీసుకున్నారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ లో మీరు చూస్తే ఒక ఐఎస్బీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, మీరు మన జినోమ్ వ్యాలీ కానివ్వండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ ఎవరండి రూపకర్త? చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తో ఏం చేశారు. ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి. ప్రజల్ని ఇల్ని అనుసంధానం చేయాలి. అసలు నిరుపేదరికంలో ఉన్న ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ నిరుపేదరికం నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలి, దానికి అందరు భాగస్వామ్యం అవ్వాలి. ఇటు పక్క కూర్చుని మేమందరం కూడా భాగస్వామ్యాలు. ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి, కుటుంబాలు ఆదుకోవాలి, గ్రామాలను మేము దత్తకు తీసుకోవాలి. ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్ట్ ప్రాక్టీసెస్ ఇచ్చి వాళ్ళు పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్లో, నారాయణ సార్. ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు నా మెంటర్ కార్నింగ్ మెల్లో. వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుకనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. అలా చంద్రబాబు నాయుడు గారు అంటే P4 విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు. దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు? ఆయన కూడా మెంటర్ చేయమనండి. అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఊకే మాకెందుకు లెక్చర్లు వీక్తాడు? ప్రజలందరూ ఒక విషయం గమనించారు.